ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే, సో ఈ ఎక్కువగా బ్యాచ్ వైజ్ నెంబర్స్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్స్లో, ఫెర్టిలైజర్స్లలో, సో తర్వాత మెడికల్ ట్యాబ్లెట్స్లలో ఎక్కువగా ఉపయోగిస్తాం. బ్యాచ్ నెంబర్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తాయి మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేసి. ఓకే, అంటే మోడల్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. మోడల్స్ అంటే ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. వివో Y53 అనేది ఒక మోడల్, వివో Y54, వివో Y55, 6, 7 అట్లా. అంటే ఐటెం ఒకటే ఉంటుంది, దాంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ వేరు ఉంటాయి. ఓకే, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చేస్తారు, ఎప్పుడు ఎక్స్పైరీ చేస్తారు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ మన ఫెర్టిలైజర్స్ చూసుకుంటే, మెడికల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ట్యాబ్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఫెర్టిలైజర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, తర్వాత మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇవి ఎక్కువ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్లో ఉపయోగిస్తారు. ఓకే, సో ఆ బ్యాచ్ నెంబర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా పర్చేజ్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, ఆ బ్యాచ్ నెంబర్స్ వెళ్ళి ఏ విధంగా మనము చెక్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో మనం చూస్తాం. చూడండి, ఎక్కువగా మెడికల్ స్టోర్లలో ఎక్కువ ఉంటాయి బ్యాచ్ నెంబర్స్, తర్వాత ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రికల్ గూడ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, యూనివర్సల్ హోమ్ నీడ్స్లో మనకి బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాచ్ నెంబర్స్, బ్లూటూత్, ఇప్పుడు బ్లూటూత్లోనే ఇది ఒక బ్యాచ్ నెంబర్, ఇలా బ్లూటూత్ మీదనే ఒక 5-6 బ్యాచ్ నెంబర్లతో క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అది చూద్దాం ఎలా ఎంటర్ చేయాలన్నది. Ctrl+C, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. Ctrl+V పేస్ట్, ఆంధ్రప్రదేశ్. Ctrl+A సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ రెండు ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఇవి రెండు వేసి పెట్టండి. జిఎస్టీ నార్మల్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాను. లేదు అంటే మీరు నార్మల్గా లెడ్జెస్ చేసి అలాగనే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్రియేట్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్. నెక్స్ట్ పర్చేజ్, Alt+C, అర్జున్ ట్రేడర్స్, Ctrl+C, Ctrl+V, సన్రీ క్రియేటర్స్, Ctrl+C, Ctrl+V. Alt+C, ఫస్ట్ బ్లూటూత్, Ctrl+C, Ctrl+V, Alt+C, ఇన్వాయిస్ నంబర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో మెయింటైన్ బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి పెట్టింటారో ఆ ఆప్షన్ మీకు ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటుంది. ఇక్కడ బిల్ ఆఫ్ నో పెట్టేద్దాం, ఎందుకు బయటకు వచ్చింది. ఓకే, సో ఎప్పుడైతే F11లో మీరు బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి పెట్టింటారో ఇక్కడ ఆటోమేటిక్గా మెయింటైన్ బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి వస్తుంది. దీన్ని వేసి పెట్టండి. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, యూజ్ ఎక్స్పైరీ డేట్స్ ఎస్. ట్యాక్స్ ఇవ్వండి, ALW14, HSN నెంబర్ మీరు ఇచ్చుకోండి అక్కడ. సో 5%, 2.5, 2.5. ఎప్పుడైతే ఇవి వేసి పెడతారో ఆటోమేటిక్గా అవి బ్యాచ్ నెంబర్స్ అడుగుతాయి. చూసారా,
డైరెక్ట్గా బ్యాచ్ నెంబర్స్ వచ్చేసాయి మనకి పర్చేజ్ వాటిలో. ఇక్కడ న్యూ నెంబర్ ఇవ్వండి, బ్యాచ్ నెంబర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 50, 250. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నా 31/4, 31/3. మళ్ళీ న్యూ నెంబర్ ఇవ్వచ్చు. ఇట్లా 10 నెంబర్లైనా ఇవ్వచ్చు. అంటే బ్లూటూత్ మీదనే నేను 3 బ్యాచ్ నెంబర్లు చేస్తున్నా. బ్లూటూత్ మీదనే ఒకే బ్లూటూత్ మీద 3 బ్యాచ్ నెంబర్లు చేసిన. ఆల్ట్ సి, సోనీ క్లాసిక్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఎస్, ఆల్ట్ డబ్ల్యూ, 14%, 18. బ్యాచ్ నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 100, 400. ఇదే బ్యాచ్ నెంబర్ ఒక 5-6 క్రియేట్ చేయొచ్చు. ఆల్ట్ సి, ప్రాంప్టన్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెక్స్ట్ సేల్స్, ఆల్ట్ సి, కాంట్రాక్ట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, డెప్టర్స్. ఇప్పుడు మనం ఏవైతే బ్యాచ్ నెంబర్స్తో పర్చేజ్ చేసింటామో వాటినే మళ్ళీ సేల్ చేస్తాం. హుషారు చూడండి,
నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టార్స్. సో నెట్ ప్రాఫిట్ 11,250. సో 11,250. తర్వాత మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. సో తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్ నెంబర్. బ్లూటూత్లో 3 ఉన్నాయి, దీంట్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, స్టాక్ ఐటమ్, బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్స్ అంటే సేల్స్. మళ్ళీ బ్యాచ్ వేరేది. సో ఇన్వర్స్ అంటే ఓన్లీ పర్చేస్, బ్లూటూత్, బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. పర్చేజ్ మాత్రమే చేసాం, ఇది ఏం సేల్ చేయలేదు కాబట్టి స్లో చూపించట్లేదు. రామ్టన్. సో స్టాక్ ఐటమ్, బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఇన్వర్స్ అంటే పర్చేజ్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలా బ్యాచ్ నెంబర్స్ అనేది మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. ఇది కూడా బ్యాచ్ నెంబర్సే, కొన్ని బ్యాచ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. ఎల్ఎంసి ఎలక్ట్రానికల్ స్టోర్స్. ఆర్డర్ టుమారో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఈ గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ అని 2 చేసేయండి. ఓకే, ఇన్వాయిస్లో ఎన్ని వరకు చెప్పుకున్నాం? ఇన్వాయిస్లో సెట్టింగ్స్ ఎన్ని చెప్పుకున్నాం? ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఏమేమి డిస్కస్ చేసాం? ఎంతవరకు డిస్కస్ చేసాం? 3 times, sir. ఇంకా దాంట్లో ఏమేమి చెప్పుకున్నాం? ఇంకా